సమ్మక్క సారక్క జాతర లేదా మేడారం జాతర ఈ నెల ఫిబ్రవరి 21 నుంచి 24 మధ్య తెలంగాణలోని ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఉన్న మేడారం విలేజ్లో జరగనుంది. దాదాపు 1 కోటి మంది పైనే ఈ జాతరకి అటెండ్ అవుతారు. తెలంగాణ రాష్ట్రం నుంచే కాదు, దగ్గరలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, మహారాష్ట్ర, జార్ఖండ్ ఇలా చాలా రాష్ట్రాల నుంచి అటెండ్ అవుతారు. భారతదేశంలోని ఇది అతిపెద్ద గిరిజన పండగ. కుంభమేళ తర్వాత అతిపెద్ద పండగ ఇదేనంట. ఇది తెలంగాణ రాష్ట్ర పండగ కూడా. సమ్మక్క సారక్కల్ని వనదేవతలుగా పూజిస్తారు. ఇది ఒక రకంగా ట్రైబల్ కల్చర్, గిరిజనుల కల్చర్ని, తర్వాత వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని కాపాడే పండగ అని కూడా చెప్పచ్చు. ఆదివాసీ కుంభమేళాగా దీనికి నేషనల్ లెవెల్లో గుర్తింపు ఇవ్వమని చెప్పి కోరుకుంటుంది ఆదివాసీ సమాజం మొత్తం కూడా. అంతేకాదు, స్టేట్ ఫెస్టివల్గా అంటే తెలంగాణ రాష్ట్ర ఫెస్టివల్గా గుర్తిస్తే కనుక మొత్తం ఆ ఫెస్టివల్ని జరిపే బాధ్యత, దానికి సంబంధించిన మౌలిక వసతులు ఇవన్నీ కూడా ప్రభుత్వమే చూస్తుందన్నమాట. సో స్టేట్ ఫెస్టివల్గా గుర్తింపు పొందడం ఏ ఫెస్టివల్కైనా సపోర్ట్ అనేది గవర్నమెంట్ నుంచి బాగా దొరుకుతుంది. అండ్ తెలంగాణలో అంటే ములుగు జిల్లాలో ఈ మేడారం అనే ఊర్లో జరుగుద్ది కాబట్టి చిన్న ఊరు అది, కానీ 1 కోటి మందికి పైగా అక్కడికి జాతరకు వస్తారనమాట. సమ్మక్క సారక్క ట్రైబల్స్ అంటే గిరిజనులకి వాళ్ళు దేవతలు అనమాట. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు అప్పుడు కాకతీయ డైనస్టీ టైంలో గిరిజన రాజులకు చెందిన కుటుంబాలు అనమాట. వీళ్ళు విరోచితంగా పోరాడతారు సమ్మక్క సారక్కలు. తర్వాత సమ్మక్క మాయమయ్యి కుంకుబరంలా మారిపోయిందంట. అందుకనే సమ్మక్క సారక్క జాతరలో కుంకుబరల్ని ప్రత్యేకంగా పూజిస్తారనమాట. సో స్పెషల్గా ఈ కుంకుబరల్ని అక్కడ పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆవిడ అదృశ్యమయ్యి ఆ ప్రాంతంలో కుంకుబరణ కనిపించిందంట. ముఖ్యంగా వనదేవతలు, కుంకుబరణలు, ట్రైబల్ కల్చర్ ఇవన్నీ కూడా ఈ జాతరలో విశిష్టతలు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున సమ్మక్క సారక్క జాతర చేస్తారు. ఈ జాతర 4 రోజుల పాటు చేస్తారు. మేడారంలో దట్టమైన అడవులు, కొండ కోనల మధ్య ఈ చారిత్రాత్మకమైన మేడారం జాతర జరుగుతుంది. అందుకని దీన్ని మేడారం జాతర అని కూడా పిలుస్తారు.